భారతదేశంపై అమెరికా విధించిన 50% భారీ సుంకాలు త్వరలోనే 25% తగ్గే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ పరోక్షంగా వెల్లడించారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్పై 25% అదనపు సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా తగ్గించుకోవడం ఒక భారీ విజయమని, ఈ సానుకూల పరిణామం సుంకాల తగ్గింపుకు మార్గం సుగమం చేస్తుందని బెసెంట్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 50% సుంకాల్లో సగం వాటా రష్యా చమురు వ్యవహారానికే సంబంధించి ఉన్నందున ఆ ఆంక్షలను ఎత్తివేయడం ద్వారా భారత ఎగుమతిదారులకు పెద్ద ఎత్తున ఊరట కలగనుంది. వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని బెసెంట్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు భారత్ వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడంపై అమెరికా మంత్రుల మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇటీవల మాట్లాడుతూ ఒప్పందం కార్యరూపం దాల్చుకుపోవడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా అధ్యక్షుడు ట్రంప్తో చర్చించేందుకు నిరాకరించడమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విధానపరమైన అడ్డంకుల కంటే దౌత్యపరమైన కమ్యూనికేషన్ లోపమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఆర్థిక మంత్రి బెసెంట్ మాత్రం ఆర్థిక ప్రయోజనాలు, రష్యా చమురు తగ్గింపు వంటి వాస్తవ గణాంకాల ఆధారంగా సుంకాల తగ్గింపుపై సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఈ భిన్న వ్యాఖ్యలు అమెరికా ప్రభుత్వంలో భారత్ పట్ల ఉన్న ఒత్తిడి, చర్చల తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. అమెరికా ఎగుమతులపై ఆధారపడిన భారతీయ టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ రంగాలు ఈ సుంకాల తగ్గింపు వార్తతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆగస్టు 2025లో విధించిన ఈ అదనపు పన్నుల వల్ల భారత ఎగుమతులు తీవ్రంగా దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వం తగ్గింది. చమురు దిగుమతుల విషయంలో అమెరికా ఆంక్షలకు అనుగుణంగా భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవడంతో ఇప్పుడు బంతి అమెరికా కోర్టులో ఉంది. ఒకవేళ 25% అదనపు సుంకాలు రద్దయితే అది భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయానికి నాంది కానుంది. రానున్న రోజుల్లో ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగే చర్చలు ఈ సుంకాల తగ్గింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.